తెలుగు డిబేట్ నా పేరు సందీప్. ఇక సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల సమావేశం దాదాపు 2 గంటల పాటు సాగింది. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు సహా అన్ని అంశాలపై సానుకూలంగా చర్చ జరిగిందని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చెప్పారు. అయితే సీఎంతో సమావేశానికి తమను పిలవలేదని కొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంతో టాలీవుడ్ సమస్యలు తీరినట్టేనా? ఇండస్ట్రీ పెద్దల చర్చలతో సీఎం రేవంత్ రెడ్డి సంతోషించారా? ముఖ్యమంత్రితో భేటీకి అగ్ర హీరోలు చిరంజీవి, బాలయ్య ఎందుకు దూరంగా ఉన్నారు? పుష్ప విషయంలో రేవంత్, అల్లు ఫ్యామిలీ మధ్య పూర్తిగా గ్యాప్ ముగిసినట్లేనా? ఇదే అంశంపై ఇప్పుడు చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు చిట్టిబాబు గారు, అదేవిధంగా నారాయణ రాజు గారు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, అదేవిధంగా బాల గారు, అడ్వకేట్. ముందుగా చిట్టిబాబు గారు నమస్కారం అండి. మీ స్టార్ట్ చేద్దాం. అంటే చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం ఇండస్ట్రీకి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొంత గ్యాప్ వచ్చింది అనే చర్చలు చాలా వరకు వచ్చాయి. అది పుష్ప టూ వివాదం తర్వాత మరింత ముదిరింది. అఫ్కోర్స్ అంటే ఇప్పుడు అది అయిపోయింది అనుకోవచ్చు. కాకపోతే ఈ రోజు జరిగిన చర్చల ఆధారంగా అసలు ఎవరికి లాభం అనుకోవచ్చు, ఎవరికి నష్టం అనుకోవచ్చు, మొత్తం మీద ఈ రోజు ఈ సమస్యకు ఒక చెక్ పడినట్టే అనుకోవచ్చా? ఇవాళ జరిగిన చర్చలు కేవలం కంటి తుడుపు చర్యలు. ఎందుకంటున్నాను ఆ మాట అంటే, ఇప్పుడు ఫస్ట్ సినిమా మా ఫీల్డ్ నుంచి వస్తే, తర్వాత అక్కడ గవర్నమెంట్ నుంచి వస్తాం. ఫస్ట్ మా ఫీల్డ్ నుంచి వస్తే, మా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళ ఎజెండా ఏంటి? ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ సమస్యలు ఎన్ని ఉన్నాయి, పైన ముసుగులు. చిన్న సినిమాల గురించి చర్చించాలా, 12 వారాల థియేటర్లు కావాలి చర్చించాలా, బడ్జెట్ కంట్రోల్ ఏమి చర్చించాలా, వాటికి పర్మిషన్లు, ఇట్లా మాకు 1 సింగిల్ విండో పర్మిషన్, ఇట్లా ఏమి చర్చించాలా, లొకేషన్స్ ఏం చర్చించారు, సినిమా ఫీల్డ్ కావాలి ఏమి చర్చించారు? వచ్చిన ఎజెండా, మెయిన్ ఎజెండా ఏంటి? కేవలం ఇప్పుడు రిలీజ్ అవుతున్న 3 సినిమాలకి రేట్లు పెంచుకోవాలి, స్పెషల్ షోలు వేసుకోవాలి. అది అడిగినట్టు, ఎందుకంటే దాంట్లో ఒక ఆయన 2 ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ కూడా. సో ఆయన బాధ అయింది, మనం కాదలే, వాళ్ళ బాధ వాళ్ళది. వాళ్ళు ఇది కుదరదు చెప్పే పరిస్థితిలో లేడు, ఎస్ అనే పరిస్థితిలో సీఎం లేడు. ఎందుకంటే నిండు అసెంబ్లీలో గంటాపదంగా నొక్కి ఒక్కడి నుంచి చెప్పాడు, ఇక మీదట ఇవ్వము నేను ఉండగా అని చెప్పి. సో అంత ప్రగల్భాలు పలికినాక వాళ్ళకి అమ్ముకుని దానికి లొంగలేడు, లొంగితే ప్రజల ముందు వస్తుంది. సో అందువల్ల ఉన్న టైం దానికోసం సినిమా వాళ్ళు ఏంటి, ఈ ఒక్కటే అడిగితే బాగోదు కనుక, ఈ ఒక్క పాయింట్ మీద ముందుకు వస్తే బాగోదు కనుక, నెట్ఫ్లిక్స్ ఇక్కడికి రావాలి, యూనివర్సిటీ ఒకటి ఇక్కడ కట్టాలి, ఇంకోటి ఏదో చేయాలి, ఇవన్నీ జరిగేవిగా అయ్యేవిగా. కానీ బెనిఫిట్ షోలు, టికెట్ల రేటు పెంపు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు కదా. ఆల్టర్నేటివ్ ఉండాలి కదా, ఏదో ఒకటి ఆల్టర్నేటివ్. ఎందుకు ఉండాలంటున్నాను, ఎందుకు ఉండాలని స్పెషల్ ఎందుకు? ఇప్పుడు పుష్ప 1 రిలీజ్ అయింది, అఖండ రిలీజ్ అయింది, అప్పుడేమైనా స్పెషల్ షోలు ఉన్నాయా? అప్పుడేమో రేట్లు పెంచారా? మరి సూపర్ హిట్ అవ్వాలా? కానీ ఎందుకు ఇవ్వాలని నేను ఒకటే అడిగితే, ఒకవేళ పెద్ద సినిమాలకు ఇవ్వాలని అడిగితే, ఖర్చు పెట్టాము మాకు ఇవ్వండి అని అడిగితే, నేను చిన్న సినిమా తక్కువ తీసే నాకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీసేయండి నేను అడుగుతాను, నాకు హక్కు లేదా? పెద్ద సినిమాకి మీరు అడిగినప్పుడు, ఖర్చు పెట్టామని అడిగినప్పుడు, నేను తక్కువలో మంచి సినిమా తీసాను నాకు ట్యాక్స్ ఎగ్జామ్ చేయండి అడగచ్చు కదా, నాకు ఆ రైట్ నాకు ఉంది కదా. సో ఇది ఇల్లాజికల్. ప్లస్ సినిమాని కిల్ చేసుకుంటే ఇంకా 5 సార్లు 6 సార్లు చూసే ప్రేక్షకుడిని 200 రూపాయలు అంటే 6 సార్లు 5 సార్లు చూశారు. ఇదే అక్కడనే వీటిని ఆహా లాంటి సినిమాను, ఆయిస్ లాంటి సినిమాను కూడా 5-6 సార్లు చూశారు. సో ఈ డబ్బులు ఉంటే అన్నిసార్లు చూస్తారు. అలాంటి అనేక సార్లు ఇష్టపడి చూసే వాళ్ళని 1000 రూపాయలు పెట్టి ఒకసారితో ఆపుతున్నారు. సో ఇట్స్ నాట్ ఇప్పుడు అంటే సినిమా ఫెయిల్ అవుతుందేమో, 3వ రోజు పడుకుంటుందేమో, 4వ రోజు నిద్రపోతుందేమో, నా సినిమా అవుట్ అవుతుందేమో అని కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు అడిగే మాటలే డబ్బులు పెంచమో, రేట్లు పెంచమని, 3 రోజుల్లో పిండేసుకుందామని ఒక చిన్న ఫీలింగ్ ఇది. సో ఇది సినిమా తాలూకు. నెక్స్ట్ అటు గవర్నమెంట్ తాలూకు. గవర్నమెంట్ ఏమో 4 పాయింట్లు చెప్పింది. ఏంటయ్యా? ఒకటి, మేము ఇవ్వము. ఎందుకు ఇవ్వము? టికెట్లు కొనేవాళ్ళు పేదలు కనుక వాళ్ళ మీద భారం పంచడం ఇష్టం లేదు, అందుకనే ఇవ్వమన్నారు. మరి అదే నోటితోటి అదే గవర్నమెంట్ అంటుంది సెస్ ట్యాక్స్ పెంచుతాము, టికెట్ మీద సెస్ వేస్తాము అంటే అప్పుడు టికెట్ రేటు పెరుగుతుంది కదా. మరి దాన్ని కొనేవాళ్ళు ఎవరు? అదే పేదలే కదా. ఒక పక్కేమో పేదలకు కాస్ట్ తగ్గించాలని మేము పెంచమంటూ, మరి అదే పేదలు కొనే టికెట్ల మీద సెస్ వేస్తానంటున్నావు. ఔచిత్యం లేదు. ఏదో ఒకటి అనేసారు అంతే. తర్వాత గద్దర్ అంటున్నారు. గద్దర్ విషయం కూడా చర్చకు వచ్చినట్టు గద్దర్ విషయం ఉంది. గద్దర్ విషయం డెఫినెట్ ఆల్ రెస్పెక్ట్ గద్దర్ గారు. ఇంతవరకు సినీ ప్రముఖులు ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకు స్పందించారు అదే చెప్తాను నేను, చెప్పొద్దు ఎందుకు స్పంది. గద్దర్ అనే మాట అందరూ రెస్పెక్ట్ చేస్తాం. మా ఇంట్లో చాలా గౌరవం, ఎందుకంటే మా నాన్నగారు రాసిన కావ్యాలకి ఆయన ముందు బాటలు కూడా రాశాడు. సో ఆల్ దీస్ థింగ్స్ వీ రెస్పెక్ట్. ఆయన పేరు మీద ఒక అవార్డు ఇవ్వండి, గొప్ప అవార్డు ఇవ్వండి. ఆయన పేరు ఒక రఘుపతి వెంకయ్య గారు అవార్డు లాగా ఆగాలి, ఫినిష్ చేసినాక ఎందుకు కానీ నువ్వు అనబాక ఫ్లో బ్రేకింగ్ ఒక రఘుపతి వెంకయ్య గారు అవార్డు లాగా ఒక అవార్డు ఇవ్వాలి.
అందరూ హర్షిస్తాం. ఆయన పేరు మీద మొత్తం అవార్డులు ఇస్తామంటే చాలా కష్టం. ఎందుకంటే ఆయనే నా యొక్క ఫిలాసఫీకి విరుద్ధమైన ప్రభుత్వం తరపున ఇక్కడ నా ఫిలాసఫీకి విరుద్ధమైన అవార్డు నేను తీసుకోను. ప్రభుత్వం నుంచి నంది అవార్డు ఇస్తే తీసుకోరా. ఈయన ఫిలాసఫీ మార్క్సిస్ట్ ఫిలాసఫీ, కమ్యూనిస్ట్ ఫిలాసఫీ, దాన్ని అంగీకరించి నేను ఎందుకు ఆయన పేరు మీద అవార్డు తీసుకోవాలి? మళ్ళీ మాట్లాడుకుంటాం. ఈ టాపిక్ ప్రజలకు క్లారిటీ మళ్ళీ కాదు. ఒక టాపిక్ మాట్లాడు, ఒక పాయింట్ మాట్లాడితే ఆ పాయింట్ క్లారిటీ ఫుల్ వెళ్ళాలి, తర్వాత మొత్తం మాట్లాడదు. కానీ అలా బ్రేక్ చేస్తే ఎందుకు ఆడియన్స్ కి విషయం అర్థం కాకుండా అది గద్దర్ విషయం అనే దాంట్లో ఇస్తే ఎవరికి తప్పు లేదు. కానీ ఆయన పేరు మీద మొత్తం అవార్డులు అంటే కష్టం. ఎందుకు పెద్దలు ఆ రోజు నంది అని కానీ తర్వాత ఇక్కడ సింహ అని కానీ, మీకు సింహ ఈ ప్రభుత్వం ఏం చెప్తే అది మారుస్తున్నారు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందో సింహాన్ని మార్చండి. ఆయన దాశరథి గారు రాశారు, దాశరథి కోటి రత్నాల వీణ తెలంగాణ అన్నారు. వీణా అవార్డునివ్వండి, వీణా అవార్డునివ్వండి, గర్విస్తుంది. అంతేగాని ఇదేంటి ఈ పిచ్చి బాటలు. సో ఇది రెండోది. మూడో పాయింట్, 4 పాయింట్లు మాట్లాడిస్తే తర్వాత వాళ్ళు 4 పాయింట్లు మాట్లాడారు. మూడో పాయింట్, మా యొక్క వీటికి ప్రభుత్వ విషయాలకి, ప్రభుత్వ పథకాలకి మీరు ప్రాచుర్యం చేయాలి, ప్రాపగాండ చేయాలి. మీ ప్రభుత్వ విధాలకి మేము ప్రాపగాండ చేయటం మీ రాజకీయాలు అయ్యి మీరు ఫ్రీ అంటారు, ఇంకోటి అంటారు, ఒకరోజు ఫ్రీ అంటారు, ఒకరోజు లేదంటారు. మీరు దానికి మమ్మల్ని ప్రాపగాండ చేయమంటే మీ ప్రభుత్వం మీరు చేసుకోండి. మీరు ఇస్తున్నారు, పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు, ఎలక్ట్రానిక్ మీడియాలు చేసుకుని మీరు దానికి మేము రావడం మేము చేయటం ఏంటి? మేము ఎందుకు చేయాలి? మేము చేయాలంటే అనేక సమస్యలు ప్రజల మీద ప్రభుత్వ రాజకీయ పరమైన అంటే మేము చేయలేము. ఎందుకంటే మేము హైడ్రా చేయాలనుకోండి, హైడ్రాని ఏమి చేయాలి? మేము హైడ్రా మీరు పేదల ఇల్లు కూల్చేదానికి మేము సమర్థించలేవు. అదే కూల్చిన మీరు ఇవాళ ఏమంటున్నారు? పర్మిషన్లు ఉంటే కూల్చబడినారు. నిన్న అదే పర్మిషన్ ఉంటే కూల్చారు, ఇవాళ మళ్ళీ కూర్చున్నారు. మీ పాలసీని 30 రోజులకు ఒకసారి మారుతాయి. మారినప్పుడల్లా మీకు భజన చేయమా? భజన చేయమని నాలుగో పాయింట్ భజన చేయమని. ఇది కుదరదు. 4వ పాయింట్, ఇది కుల విభజనకి అది మీ రాజకీయ అంశం. కులాంగం మీరు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న విధానం అది. దాన్ని అందరూ అంగీకరించట్లేదు. కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తాయి, కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయి. దాన్ని మమ్మల్ని ప్రమోట్ చేయమంటారేంటి? అంటే మా దాంట్లో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, అన్ని భావజాలాలు ఉన్నారు, అన్ని వాళ్ళు ఉన్నారు. మీ అజెండా కోసం మమ్మల్ని ఊరికించమంటారంటే ఆల్ దీస్ నాన్ సెన్స్. కనుక ఏమీ లేదు. అక్కడ విషయం ఏంటంటే ఒక ఫైనల్ విషయం ఏంటంటే ఫైనల్ గా మా వాళ్ళేమో ఇలా వస్తే వీళ్ళేమో జరిగిన ఉపద్రవాల నుంచి జరిగిన బ్యాడ్ నేమ్ వచ్చేసింది ప్రభుత్వానికి. అర్జున్ విషయంలో అందరూ తిడుతున్నారు, పసిబిడ్డ బాలాజీ తిడుతున్నారు. దాన్ని కవర్ చేసుకుంటానికి మేము విరోధం కాదు, మేము మిత్రులమే అని ఒక నంగనాచి కవులు చెప్పడానికి ఒకటి పెట్టారు. బాగా నమస్కారం అండి. అంటే ఓవరాల్ గా ఈ రోజు జరిగిన మీటింగ్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, దీని మీద మీ స్పందన ఏంటి? నిన్ననే మనం చర్చించుకున్నప్పుడు అసలు మీటింగ్ ఆబ్జెక్ట్ ఏంటి అని అడిగాను, గుర్తుందా మీకు? ఇప్పుడు ఇష్యూస్ వచ్చాయి కాబట్టి నిన్న దిల్ రాజు గారు ఏమన్నారు, లేదు సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, మేము చర్చిస్తున్నాము, సో ఇవన్నీ సానుకూలంగా అయిపోతున్నాయి. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఫిలిం ఛాంబర్ కి, ఫిలిం కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. నేను ఆయన చెప్పింది ఏంటి, ఈ ఇష్యూ మీద చర్చిస్తామన్నారు. ఇప్పుడు ఈ రోజు ఆయన ఏం చెప్తున్నారు మీడియాకి వచ్చి, లేదు సినిమా ఇండస్ట్రీకి డెవలప్మెంట్ గురించి ఏం కావాలో దాని గురించి వాట్ నాన్ సెన్స్ టాకింగ్ అనేది నాకు అర్థం కాదు. ఓకే, అంటే ఎందుకంటే ఇద్దరితో మారుతా ఉంటాయి. ఎక్కడైనా వీళ్ళు అనుకున్న వేరు, అక్కడ గవర్నమెంట్ చెప్పింది వేరు. ఒక నిమిషం సందీప్ గారు, ఒక గవర్నమెంట్ వ్యవస్థలో ఒక ఆఫీసర్ని కానీ లేకపోతే ఒక సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఆర్డీఓనో ఎంఆర్ఓనో కలవాలండి, ఒక కామన్ సిటిజన్, మినిస్టర్ వరకు అక్కర్లా, ఒక స్లిప్ రాసి ఇచ్చి మనం వెళ్తాం, లోపల పర్మిషన్ ఇవ్వడానికి వెళ్ళాలంటే స్లిప్ రాసి ఇవ్వాలి, దేనికోసం పర్పస్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి పర్పస్ మాట్లాడాలి. కానీ సార్ మీరు బాగున్నారు, మీ డ్రెస్సులు బాగున్నాయి, ఇవి బాగున్నాయి, ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ కూర్చుంటారా? ఇప్పుడు అది అట్లే ఉంది. మీ ఎజెండా పాయింట్ ఏంటి? ఈ రోజు రేవతి గారు చనిపోయారు, వాళ్ళ అబ్బాయికి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు, చావు బతుకుల మధ్యలో ఉన్నారు, ఈ యాక్సిడెంట్ జరిగింది, దీనికి సంబంధించిన చర్చలు చేస్తాము, దీన్ని ఒక సానుకూలంగా తీసుకొస్తాము అనే అంశాల మీద నేను డిస్కషన్ చేశారు, అవునా? ఈరోజు డిస్కషన్ ఏమొచ్చింది? సో దీన్ని బట్టి ఏమర్థమైపోతుందంటే, ఒకటి, దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను అడిగితే సక్సెస్ అయ్యారు ఆయన. ఎందుకు అంటే చెప్తా, రీజన్ చెప్తా, అక్కడికి వస్తున్నా. 2 minutes నాకు టైం ఇవ్వండి. ఎందుకంటే సినిమా వాళ్ళని మీరు ఎంత అని ప్రూవ్ చేశారు. ఎందుకంటే గతంలో సినిమా వాళ్ళు 2019 to 2024 రెజిమ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇదే ఇట్లాంటివి జరిగినప్పుడు చేతులు కట్టుకొని నిలబడతారా అని చెప్పిన ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉన్నారో ఒక్క మాట కూడా మాట్లాడకపోయే
ఈ రోజు చేతులు కట్టుకొని మిగతా వాళ్ళని చేతులు కట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి చిరంజీవి గారు కానీ లేకపోతే బాలయ్యబాబు గారు కానీ మిగతా వాళ్ళు ఎందుకు రాలేదో తెలుసా మీకు? ఒకప్పుడు ఈయన మా దగ్గర నిన్నాడు, మా దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు, మా దగ్గర మాటలు వినేవాళ్ళు, మేమేంటి వెళ్ళేది? ఇక్కడ కూడా వాళ్ళ అహంకారాలనే చూపించుకున్నారు తప్ప నిజంగా సినిమా ఇండస్ట్రీకి వీళ్ళేదో చేయాలనో లేకపోతే సినిమా ఇండస్ట్రీ గురించి బాగు కోసమో లేకపోతే వాళ్ళు వెళ్లకుండా ఏదో పనులు కాదు. డెఫినెట్లీ దేర్ బీయింగ్ ఎ మస్ట్ రీజన్. వాళ్ళకు వెనకాల రీజన్ ఏంటంటే ఇదే, అక్కడ గతంలో వెళ్ళాము చేశాము, ఇక్కడ వెళ్తే మనకి ఇంకా చీప్ అయిపోతాము, లోకో అయిపోతాము, మాకేంటి స్టేటస్. నేను ఎక్కడో చూశాను ఒక ఆయన మాట్లాడుతూ, నాకు తెలిసి ఆయన ఇప్పుడు జైబెరి మురళీమోహన్ గారు, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఇదేంటి. వాట్ ఈస్ యువర్ స్టేటస్ సార్? కన్స్యూమర్స్ మీకు పే చేస్తే మీకు స్టేటస్ వచ్చింది, అదర్వైజ్ వాట్ ఈస్ యువర్ స్టేటస్? నథింగ్. స్టేటస్ అనేది ఎవరితో వస్తుంది? మీ గుణగణాలను బట్టి స్టేటస్ వస్తుంది. అదే స్టేటస్ ఈరోజు ఏమైంది? ఈయనే వెళ్ళి చేతులు ముక్కి దండాలు పెట్టి ప్రీచింగ్ చేసుకున్నారు అక్కడ. మరి ఏమైపోయింది మీ స్టేటస్? సో అది కూడా మనం ఒకటి గమనించాలి. ఒక నిమిషం సార్. సో ఇక్కడ ఏంటంటే ఎజెండా బేసిస్ లేకుండా అక్కడ ఎజెండా కంటే మినహాయించి ఏవేవో మాట్లాడుకున్నారు. ఎందుకోసం మాట్లాడుకున్నారు ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఈగో క్లాషెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని సెటౌట్ చేసుకోవడానికి తప్ప ఇదేదో సినిమా సంబంధించిందో లేకపోతే అదే. ఒకటి మనం అప్రిషియేట్ చేయాల్సింది, సీఎం గారిని మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఎవరేం మాట్లాడినా వన్స్ ఐ డెలివర్డ్ ఎ వర్డ్, నేను స్టాండ్ అవుతా, నేను అసెంబ్లీలో చెప్పా, నేను ఇయ్యా. కాకపోతే ఇంకోటి ఇప్పుడు ఇందాక ఒక నిమిషం ఇంకోటి చిట్టిబాబు గారు ఏమన్నారంటే అదేంది సెస్ పెంచుతున్నారంటే, సార్ సెస్ పెంచడం ఇన్ ద సెన్స్ ఆ సెస్ నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ఒక సజెషన్ సార్, టికెట్ల రేట్ల సెస్ పెట్టకండి సార్, వీళ్ళు సేల్ చేసే దాని మీద సెస్ వేయండి, అది ప్రజల మీద పడకుండా భారంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ నుంచి కట్టవాలి అది. లేకపోతే సెస్ పెంచితే ఏమవుతుంది, వీళ్ళ టికెట్ల మీద పడకూడదు. టికెట్ల మీద పడకుండా సెస్ అనేది ఏదైతే ఉందో ప్రొడక్షన్ అయిన తర్వాత వీళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూపిస్తారు చూసారా, దాని మీద సెస్ వేయండి, సేల్ మీద సెస్ వేయండి, అప్పుడు కరెక్ట్ ఉంటుంది వీళ్ళకి. లేకపోతే ఏమైపోతుందంటే, ఎందుకంటే చిట్టిబాబు గారు చెప్పింది ఒకటి వ్యాలిడ్ గా తీసుకోవాలి, ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో ఈ రోజు నిజంగా చెప్పాలంటే సినిమా వాళ్ళు నథింగ్. మీరు హీరోలు ఓన్లీ ఫిలిం తీసిన తర్వాత స్క్రీన్ మీద మాత్రమే, రియల్ లైఫ్ లో యూఆర్ జీరో అనేది ఆయన ప్రూవ్ చేశాడు. ఈ రోజు ప్రజలందరూ కూడా నేను అలాంటి అబద్ధాలు కోరలేడు, అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి అబద్ధాలు నేను కాదనట్లేదు, అబద్ధాలు నిజాలు. కానీ మీరు చెప్పింది ఏంటి నిన్న మీడియాకి, అన్నారు. ఈ రోజు మీరు చేసిందేంటి? మరి మీరు అబద్ధాలు కదా? సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒకటి ప్రూవ్ చేశారు ఏంటంటే, సినిమా హీరోలు ఎవరైతే మీరు తెర మీద మాత్రమే, రియల్ లైఫ్ లో మీరు హీరోలు కాదని ప్రూవ్ చేశారు, ప్రూవ్ చేసుకున్నారు కూడా. అది కాదు, ప్రూవ్ చేసుకున్నారు కూడా. ఆయన తల వచ్చి ఇప్పుడు అసలు విషయాలు అర్థమైంది, మంచి చెడు చర్చించుకున్న డిస్కషన్ అవకాశం ఇప్పుడు వచ్చిందని ఇవాళ కళ్ళు తెరిచానని చెప్పాడు ఆయన. మీరు వెళ్ళిన ఫుల్ స్టేట్మెంట్, ఆయన స్టేట్మెంట్ అంటే ఇప్పుడే నాకు విషయాలు అసలు లోపలికి వెళ్ళినా కానీ అసలు విషయాలు అర్థం కాలేదు, ఇప్పుడు నా కళ్ళు తెరిచాను, విషయాలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు రైట్ చేయరు, జిఎస్టీ వాళ్ళు ఎవరు రైట్ చేయరు, మీరు మాత్రం బడ్జెట్, మీరు మాత్రం వెబ్సైట్లలో కోట్ల తీసుకుంటారు. హిందువులను చంపేస్తాను. ఎందుకు చంపుతారు సార్? ఎవరైనా భారతదేశంలో గంటలు పోలీసులు పక్కతో ఒక హిందూ లేకుండా ఓల్డ్ సిటీలో ఈ రోజు ఓవరాల్ గా ఈ రోజు జరిగిన మీటింగ్ పై మీ స్పందన ఏంటి? అసలు బెనిఫిట్ షో విషయంలో కావచ్చు లేకపోతే టికెట్ల రేట్ పెంపు విషయంలో కావచ్చు, ఏం జరిగింది అనుకుంటున్నారు? సార్ నేను ఇంకో చిన్న విషయం అండి, ఆయన ఒకటే చెప్పాలి. ఇంకోటి, ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏపీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటే ఇప్పుడు తెలంగాణ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ సెక్షన్ 8 ప్రకారం వాళ్ళకి రిబేట్స్ ఇస్తారు, గ్రాంట్స్ ఇస్తారు. ఇవన్నీ ప్రజలకు చెప్పరు, ఇల్లు తెలుసా? ఈయనకు బాగా తెలుసు.
చిన్నపిల్లల సినిమాలు లేకపోతే సొసైటీకి ఉపయోగపడే సినిమాలు తీసినప్పుడు గవర్నమెంట్ రిబేట్స్ ఇస్తుంది, గ్రాంట్స్ ఇస్తుంది. అవన్నీ ఏం చేస్తున్నారు చెప్పారా ఏ రోజున ప్రజలకి? మాకు మేము ఇంత ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ మాకు గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చాయి, ట్యాక్స్ కూడా మాకు ఎవియేట్ చేశారు, ట్యాక్స్ కూడా రెవిషన్స్ ఇచ్చారు మాకు అని చెప్పి చెప్పారా? చెప్పరు. ఎందుకు? అవన్నీ చెప్తే ప్రజలు ఒప్పుకోరు. ఓవరాల్ గా ఈ రోజు జరిగిన మీటింగ్ లో దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగింది. దీంట్లో ఏం జరిగింది అనుకుంటున్నారు? అదేం కాదు, యాక్చువల్ గా ఒక స్టేట్ లో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఆ ప్రభుత్వానికి వివిధ సంస్థల నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళడం అనేది మొదటి నుంచి ఉన్న ప్రక్రియ. తమకు ఉన్న సమస్యలు ఇవి, దయచేసి వీటిని పరిష్కరించండి అంటూ అన్ని వర్గాల ప్రజలు వెళ్తుంటారు. మన తెలంగాణలో వచ్చారు కదా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఫామ్ అయ్యాక ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సరైన రిప్రజెంటేషన్ ఇప్పటి వరకు వెళ్ళలేదు. అంటే ఈ రోజు వెళ్ళింది, నిన్నటి వరకు వెళ్ళలేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు సంబంధం లేనిది అనే విధంగానే ఇండస్ట్రీ వ్యవహారాలు కొంతకాలం సాగాయి. ఆల్రెడీ ఎక్కడ ఒక డిబేట్ లో ఒక మీటింగ్ లో చెప్పారు కదా ఆయన, నిజాన్ని పార్లమెంట్ లో ఎందుకు చర్చిస్తున్నారు, ఇక్కడ ఎందుకు చర్చిస్తున్నారు, పాత విషయం దూరంగా పెట్టండి, పాతదో కొత్తదో మాట్లాడిద్దాం. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ నిజానికి తమకున్న సమస్యలు ఏంటి అని ప్రభుత్వానికి చెప్పే పరిస్థితి ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచిస్తే కొంతకాలంగా ఇండస్ట్రీ నుంచి ఏ డిమాండ్ రావట్లేదు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చు, లేకపోతే థియేటర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది రావట్లేదు. సరే, పుష్ప విషయంలో ఒక సంఘటన జరగడంతో ఇండస్ట్రీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కొంత మూడో కన్ను చూపెడుతుందనే అభిప్రాయం వ్యక్తం కావడంతో దాన్ని సరిదిద్దేందుకు దిల్ రాజు నేతృత్వంలో వెళ్ళి మా ఇండస్ట్రీ ఏం సాధించింది అనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారో అది సాధించారు. తనే వీళ్ళ కండిషన్స్ పెట్టాడు. మీరు హీరోలు, మీరు మాకు ఇవి చేసి పెట్టండి అని ఆయనే చెప్పారు. వీళ్ళు తలూపి వచ్చారు. నిజానికి వీళ్ళు ఇందాక చిట్టిబాబు గారు అన్నట్టు ఒక ఎజెండాతో వెళ్ళాలి. ఉదాహరణకు చాలా కాలంగా మినీ థియేటర్స్ డిమాండ్ ఉంది. బస్టాండ్ లాంటి ప్రాంతాల్లో మినీ థియేటర్స్ కట్టాలని. సింగిల్ స్క్రీన్స్ కనుమరుగవుతున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి విషయాలు ప్రాక్టికల్గా షూటింగ్ చేసేటప్పుడు ఆర్టిస్టులకు కానీ యూనిట్కి కానీ ఎదురయ్యే ఇబ్బందులు ఉన్నాయి, అనుమతుల సమస్యలు ఉన్నాయి. తర్వాత జీఎస్టీ రూపంలో వెళ్తున్నది, వీళ్ళ పరిధిలో లేనప్పటికీ అవి డబ్బు వెనక్కి రావడంలో సమస్యలు ఉన్నాయి. ఇలాంటి ఏమీ అసలు చర్చకే వచ్చినట్టుగా కనబడడం లేదు. ఒక విధంగా చూస్తే కొంతకాలంగా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనేది ఒక చర్చ జరుగుతుంది. దాసరి గారి తర్వాత ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే, ఇప్పుడు మనకు దిల్ రాజు లాంటి శాలిటీ చూస్తుంటే ఆయనకు ఎఫ్డీసీ బాధ్యతలు అప్పచెప్పాక ఆయన ఆకస్మికంగా ఒక పెద్ద మనిషి తరహాగా వచ్చేశారు. ఇండస్ట్రీలో మంచి ఇచ్చాడు. ఆయన 50 సినిమాలకు పైగా తీశాడు. తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఒక పెద్ద బడా నిర్మాత. ఇంతకాలం తెలంగాణ ఇతరుల ఆధిపత్యం ఉన్నప్పటికీ తెలంగాణ పరంగా ఆయన అద్భుతమైన ప్రొడక్షన్ హౌస్ ఉంది. అందరి హీరోలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయనను ఖచ్చితంగా ఎఫ్డీసీ చైర్మన్గా ఎంపిక చేయడం అనేది అభినందనీయం. ఏ సమస్య అయినా ప్రభుత్వానికి వెళ్ళాలంటే త్రూ ఎఫ్డీసీ ద్వారా వెళ్తుంది. సమస్య తీవ్రత కూడా దిల్ రాజు గారికి తెలుస్తుంది. కాబట్టి ఇది సరైన, అంటే ప్రారంభంలోనే మొదటి రోజే మనం ఎక్కువ ఆశించడం సబబు కాదు. ఇంకా టైం ఉంది. మళ్ళీ పలు దఫాలుగా చర్చిస్తారేమో, చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ప్రధానంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏదైతే చెప్పారో దానికే కమిటీ అయి ఉన్నట్టున్నారు. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పిన మాటకే కట్టుబడి ఉంటారు. టికెట్ రేటు హైప్ విషయంలో ఇంకా సందిగ్ధత ఉందని నాకు అనిపిస్తుంది. దాని మీద మళ్ళీ 2-3 సార్లు ఆ ఛాన్స్ నిర్మాతలకే ఇచ్చారు. మళ్ళీ మీరు ఒక కాంక్రీట్ గా వస్తే దాని మీద మళ్ళీ ఆలోచిద్దామన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. జీవో ఇచ్చామని కూడా చెప్తున్నారు సార్. 8 సినిమాలకి జీవో ఇచ్చామని కూడా చెప్తున్నారు. అలాగే హీరోలు స్క్రీన్ మీదే బయట కాదు అన్నది కూడా సరైన అభిప్రాయం కాదు. హీరోల ప్రభావం సమాజం మీద ఉంటుందన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేశారు. అంటే కాంగ్రెస్ లో అక్కడ కళ దగ్గర ఉండబట్టి నువ్వు హీరో అయ్యా, లేకపోతే నువ్వు జీరో, నువ్వేమిటి? నేను ఒక ప్రశ్న, నథింగ్ బికాస్ సోనియా గాంధీ సోనియా గాంధీ బూతులు తిట్టినాడు నువ్వు. సినిమా ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నాయి, ఏకదాటి మీద అందరూ కలిసి వెళ్ళాలి. సమస్యలు ఉన్నాయి, ఒక 2-3 సమస్యలు చెప్పండి సరే. సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి సమస్యలు లేవు. నేను ఓపెన్ ఇప్పుడు అనేక సందర్భాల్లో సమస్యలు ఉంటాయి. ఒక్కొక్క హీరో దగ్గర, ఒక్కొక్క ప్రొడ్యూసర్ దగ్గర వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి
కోట్లు సంపాదించారు. రైట్ సతీష్ గారు చిట్టిబాబు సతీష్ గారు ఈ రోజు జరిగిన తీరు సీఎం రేవంత్ రెడ్డి తోటి జరిగిన మీటింగ్ మీరు చూసారు అంటే అసలు బీఆర్ఎస్ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ జరిగిన మీటింగ్ తీరు మనం అందరం చూసినాం. అంటే ఒత్తిళ్లతోని బ్లాక్ మెయిల్ తోని. నేను దగ్గరికి వస్తాను, మీతో మళ్ళీ మాట్లాడతాను. హలో సందీప్ గారు, చెప్పండి సతీష్ గారు. సందీప్ గారు ఇవాళ ఒత్తిళ్లతోని బ్లాక్ మెయిల్ తోని లేకపోతే జైలు వేస్తారనే ఉద్దేశంతోనే ఆ సినిమా వాళ్ళు అరకొర సినిమా వాళ్ళు వచ్చిరే తప్ప ప్రభుత్వం మీద ప్రేమతోనో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో చేస్తాడు సాధిస్తాడు ఉద్ధరిస్తాడు అనే ఉద్దేశం అయితే లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఆయన ఏమంటాడు, హైదరాబాద్ వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేస్తారట. హైదరాబాద్ ని వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్ ఎక్కడేసిన గొంగలు అక్కడ రాష్ట్రంలో గురుకులాల పిల్లలు చేస్తా ఉన్నారు, రైతులు చేస్తా ఉన్నారు, ఆటో అన్నలు చేస్తా ఉన్నారు. ఆగమాగం అవుతుంది. ఎక్కడ చూసిన మటర్లు మానభంగాలు. ఇలా అయితే ఈయన వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేస్తారని కాడికి వచ్చింది. అంటే వాళ్ళ నటీనటులు కూడా అండి. ఇప్పుడు ఈరోజు నువ్వు నిజంగానే ప్రభుత్వంలో ప్రజల పక్షాన ఇట్లా ఒకవేళ ఏదైనా పథకాలు తీసుకొచ్చే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా చేస్తే ఆ పథకాలను ఈ సినీ యాక్టర్లు కొంత ఫేమ్ ఉన్న యాక్టర్లు నటీనటులు దాన్ని ప్రజల్లోకి మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ లో కూడా రీచ్ అయ్యే దిశగా ఏమన్నా ప్రచారం చేయమంటే చేస్తారు. కానీ నువ్వు చేసింది లేదు, సచ్చింది లేదు, ఏడ్చింది లేదు. నేను పట్టుకొని ఇలా చెయ్యి పబ్లిసిటీ చేయండి పబ్లిసిటీ అంటే ఒకటి చెప్పండి సతీష్ గారు, ఒకటి చెప్పండి ఒక మాట. ఇప్పుడు ఆయన కుల గణన మీద సినిమా వాళ్ళు నెత్తిని పెట్టుకుని ప్రచారం చేయాలన్న అది కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్ అండి? కులగణన మీరు ఏం చేసిరు? లాస్ట్ టైం కూడా ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలకు అదేదో రేషన్ కాంగ్రెస్ సమర్థిస్తుంది, ఒకటి కరెక్ట్. బీజేపీ వ్యతిరేకిస్తుంది. పబ్లిక్ అట్ లార్జ్ ఇంట్రెస్ట్ మీద ఖచ్చితంగా వాళ్ళకి కూడా బాధ్యత అనేది ఉంటది. సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటది. 99% ఉంటది. ఎందుకంటే ఇంకా గెస్ట్ ఉన్నారు బాలయ్య గారు కూడా వెళ్దాం. బాలయ్య గారు ఓకే రవికుమార్ గారు బాలయ్య గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే చిట్టిబాబు ఒకటి మీతో మళ్ళీ మాట్లాడతాను. రైట్ ఓకే రవికుమార్ గారు ఓకే రవికుమార్ గారు ఈ రోజు జరిగిన తీరు మీటింగ్ జరిగిన తీరు మీకేమనిపించింది? సందీప్ గారు రవికుమార్ గారు అంటే ఈ రోజు ఓవరాల్ గా ఈ రోజు 2 గంటల పాటు దాదాపు సినీ ఇండస్ట్రీ సీఎం రేవంత్ రెడ్డి తోటి రవికుమార్ గారు సినీ పెద్దలతో సమావేశమైంది, బీజేపీ సమావేశమైంది. దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ఓవరాల్ గా ఈ మీటింగ్ పై మీ స్పందన ఏంటి? తెలంగాణ ప్రజలు పడుతున్న అవస్థలు, తెలంగాణ రైతులు పడుతున్నటువంటి అవస్థలు, తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలు తాము పడుతున్నటువంటి అవస్థలు, ఇబ్బందులు, తాము ఎదుర్కొంటున్నటువంటి పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలి, వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేయాలి, వాళ్ళకి ప్రభుత్వం ఏ పథకాలని ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది అని మాట్లాడడానికి ఈ సినిమా వాళ్ళందరూ పోయి మాట్లాడారు అని మనం అనుకోవాలా. మనం అనుకొని 2 గంటల డ్రామాని మనం చూస్తుండాలి. దేనికి పనికొచ్చేదండి ఈ డ్రామా అంతా? దేనికి పనికొచ్చేది? ఎవడికి కావాలి ఈ సినిమాలు? ఎవడు చూస్తాడు ఈ సినిమాలు? ఎవడు అసలు తెలంగాణకి ఈ సినిమా ఇండస్ట్రీ ఏం చేసింది? కానీ సినిమా ప్రభావం ప్రజలపై చాలా ఉంది రవికుమార్ గారు. సినిమా ప్రభావం ప్రజలపై చాలా ఉంది. కోట్లాది మందికి సినిమా కావాలి, మీరు పొరపాటున అలా అనకండి. కోట్లాది మంది సినిమా కావాలి. చిట్టిబాబు వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి రవికుమార్ గారు. నేను ఒక విషయం చెప్తా. నేను మాట్లాడేటప్పుడు ఎవడన్నా అడ్డం వస్తే భాష మారుతుంది. ప్లీజ్ నేను ఒక విషయం చెప్తున్నా. తెలంగాణ మనం ఎన్నో పోరాటాలు చేసి, నేను ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. తెలంగాణ ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ సాధ్యం. ఈ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది తెలంగాణకి సపోర్ట్ చేసిరు, ఎంతమంది తెలంగాణ విడిపోవడానికి అపోజ్ చేసినారు. అసలు వీళ్ళు తెలంగాణ సమాజానికి చేసిందేంటి, మరి తెలంగాణ సమాజం వీళ్ళకి ఏమిచ్చింది అనేది ఒక్కసారి చూసుకుంటే
తెలంగాణ సమాజమే ఈ హీరోలకి, నటీనటులకి, ఆంధ్ర సంబంధించినటువంటి నిర్మాతలకి చాలా ఇచ్చింది. వాళ్ళకి పేరు ఇచ్చింది, ప్రతిష్ఠ ఇచ్చింది, కీర్తి ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, అన్ని ఇచ్చింది. వీళ్ళు ఏమి ఇచ్చారనేది ఒక్కసారి ఆలోచించుకుంటే వీళ్ళు ఇచ్చింది గుండు సున్నా. తెలంగాణ ప్రజల యొక్క భూములు ఆక్రమించుకొని స్టూడియోలు కట్టుకున్నారు. తెలంగాణ ప్రజల యొక్క భూముల పైన వాళ్ళ యొక్క వ్యాపారాలు నిర్మించుకున్నారు. తెలంగాణ ప్రజల యొక్క కష్టం పైన వాళ్ళు ఎదిగినారు. అంతేగాని వీళ్ళు తెలంగాణకు చేసింది గుండు సున్నా. అటువంటి ఇండస్ట్రీ వాళ్ళతో ఎటువంటి అజెండాతో నోరు మూసుకోవాలండి. ప్లీజ్ మాట్లాడప్పుడు ప్లీజ్ చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు నోరు మూసుకొని ఉన్నా, మీరు చెప్పండి మధ్యలో మాట్లాడు. నేనేం చెప్తున్నా, అటువంటి తెలంగాణకి ఏమి చేయని వీళ్ళు గవర్నమెంట్ ని నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారనేది అజెండా లేకుండా ప్రజల మధ్యలో చెప్పకుండా ఇంత మాట్లాడాలి. కరెక్ట్ పద్ధతిలో మాట్లాడాలి. కరెక్ట్ పద్ధతిలో మాట్లాడాలి. అంతేగా నోరు మూసుకోండి, నోరు మూసుకోవాలి, నోరు మూసుకొని మాట్లాడితే మేము మాట్లాడలేము. నేను నోరు మూసుకొని ఉన్నా. చెప్పండి. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. అందుకే నేను చెప్తున్నాను, ఈ యొక్క ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి 2 గంటలు తన యొక్క సమయాన్ని వృధా చేసి ఏం డిస్కస్ చేశారో చెప్పాలా. అంటే వీళ్ళకు కూడా ఏమైనా పథకాలు ప్రవేశపెట్టాలా? తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర సినీ నటులు, ఆంధ్ర నిర్మాతలు, ఆంధ్ర వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఏమైనా పథకాలు ప్రవేశపెట్టాలా? ఏంటి ఏమైనా ఫ్రీ ఇవ్వాలన్నా? ఏంటి ఏమన్నా ఇంకా భూములు ఇచ్చినాయి చాలా ఇంకా కొన్ని రవికుమార్ గారికి ఒక మాట పనికి వస్తుంది డిస్కషన్. ఈ డిస్కషన్ ఆయన మాట్లాడేదానికి ఒక మాట మాట్లాడుతున్నారు. మాట్లాడాలా? మీరు మాట్లాడుతూ అయిపోతే మేము మాట్లాడతాం. మీరు మాట్లాడుతూ అయిపోతే పనికిరాని మీటింగ్ ఇదంతా. తెలంగాణలో ఉన్నటువంటి టాలెంట్ అంతటిని కూడా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ కుల పిచ్చితో, వాళ్ళ యొక్క ఫ్యామిలీ పిచ్చితో, వాళ్ళ యొక్క దాంతో, వాళ్ళకున్న బలంతో, వాళ్ళ యొక్క ఆర్థిక బలంతో, అంగ బలంతో తెలంగాణలో ఉన్నటువంటి టాలెంట్ ని అణగదొక్కుతున్నారు ఇప్పటికి కూడా. బీజేపీ ఏం చేసింది? బీజేపీ ఏం చేసింది? తెలంగాణకు బీజేపీ ఏం చేసింది? తెలంగాణ కోసం రిజైన్ చేయమంటే చేశారా? కిషన్ కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. రవికుమార్ ఇంకో గెస్ట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంకొక గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. రవి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మాట్లాడతాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్. పుష్పలీల గారు లేదా వాళ్ళతో కుమ్మక్కై పనిచేస్తే మాత్రం మీరు అన్మ్యూట్ చేయరా? పుష్పలీల గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? పుష్పలీల గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? పుష్పలీల గారు అన్మ్యూట్ చేస్తారా? పుష్పలీల గారు విజయశాంతి కాడ నుంచి ఎలక్షన్ లో వాడుకుని చిన్న పదవి మీరేంటే వాడుకుని వదిలేసిన చిట్టిబాబు ఒక నిమిషం. రైట్. నుంచి బీజేపీలో పుష్పలీల గారు ఎంతో మందిని పార్టీలో ఇంకో గెస్ట్ ఉన్నారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన పుష్పలీల గారు మీ దగ్గరకు వస్తాను. ఇంకో గెస్ట్ ఉన్నారు. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? పుష్పలీల గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? ఒక గెస్ట్ ఉన్నారు, వాళ్ళ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ దగ్గరకు వస్తారు. పుష్పలీల గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? పుష్పలీల గారు చిట్టిబాబు ఒక్క నిమిషం. చిట్టిబాబు
పుష్పలీల గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడారా? పుష్పలీల గారు మీ సినిమా ఇండస్ట్రీతో తెలంగాణకు వచ్చిన పుష్పలీల గారు ఉల్టా తెలంగాణ టాలెంట్ కి పుష్పలీల గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడారా? తెలంగాణకు నష్టం. మీరు అన్మ్యూట్ చేయరా? పుష్పలీల గారు మీ వాయిస్ రావట్లేదండి. మీ యొక్క ఫ్యాక్షనిజం వల్ల నష్టపోయారు. ఇప్పుడు వినిపిస్తుందా? రైట్ ఈ మొత్తం చర్చ మీరు చూసారు, మీరు విన్నారు, అసలు ఏమనిపించింది వివరాలుగా? చాలా పర్ఫెక్ట్ గా చేశారు ఆయన. ఓకే రవి గారు మీ దగ్గరకు వస్తారు. ఓకే పుష్పలీల గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇవంతా నేను విన్నానండి. నిజంగా చిట్టిబాబు గారు కొన్ని అభ్యంతరకరమైన మాటలు నేను కూడా విన్నాను. ఇప్పుడు ఆయన ఎలా అయ్యాడు, ముఖ్యమంత్రి గారి గురించి రాజకీయాలు మీరు మాట్లాడకూడదు కదండి. మీరు ఎంటర్టైన్మెంట్ ఇటు ప్రజలకు అన్నాడు మరి. ఒకసారి మన వర్షం తీసుకున్నాం. పుష్పలీల గారు చెప్పండి. పుష్పలీల గారు అరే ఏందండి ఇది? అసలు జనాలు చూస్తున్నారు, ఏందండి ఇది? పుష్పలీల గారు మీరు చెప్పండి. అసలు వాళ్ళు వినడానికి టైమే ఇస్తలేరు కదండి వాళ్ళు. అసలు కాదండి, నేను చర్చ దేని మీద పెట్టారు మీరు? ఆ సబ్జెక్ట్ ను అనవసరంగా రాజకీయాలు మాట్లాడకుండా సినిమా వాళ్ళు సీఎం గారి దగ్గరికి వెళ్ళిన విషయాలు, అందులో అంశాల మీద మాట్లాడాలి. రైట్. హీరోల గురించి అడిగితే హీరో గారి కోపం రావాల్సింది పోయి మొత్తం చిట్టిబాబు గారు అది ఒక పక్కన పాజిటివ్ మాట్లాడుతున్నట్టే అనిపిస్తున్నారు. మళ్ళీ చిన్న సినిమాలు వాళ్ళు బతకాలి అంటున్నారు. ఇంతకు ముందు మాట్లాడిన ఒక సోదరుడు చాలా బాగా మాట్లాడాడు. మరి మేబీ ఆయన పార్టీకి కాదేమో, చాలా బాగా మాట్లాడారు. ప్రజలకు సంబంధించినంత వరకు ట్యాక్సులు పడకుండా చూడాలి. తర్వాత ఈ సినిమాలో జరిగిన ఏవైతే ఉన్నాయో బెనిఫిట్ షోడ్లు రద్దు చేస్తానన్నాడు, రద్దు చేస్తానన్న స్టాండ్ ఉంటారు. అది కాకుండా నెక్స్ట్ ఇలా జరగకుండా ఇప్పుడు ఆ పుష్ప సినిమాలో జరిగిన ఏవైతే దానికి నెక్స్ట్ ఇలా జరగకుండా మా తరఫు నుంచి మీకు కూడా మేము సపోర్ట్ చేస్తాము అనేది మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనాలంతా ఆ మీటింగ్ అలాగే ఉంటదని. కానీ ఇప్పుడు వెళ్ళింది ఎక్కడికి, వీళ్ళు వెళ్ళి మాట్లాడింది ఏంటి, అందులో నిజంగా కూడా చిరంజీవి లాంటి వాళ్ళు రాకపోవడం ఏంటి? నిజంగా కొంచెం ఇందులో కూడా రాజకీయాలు ఉన్నాయి, వీళ్ళకి వ్యక్తిగతమైన ఆహాలు ఉన్నాయి, వీళ్ళ మధ్యలో కూడా ఐక్యమత్యం లేకపోవడం వల్ల కూడా ఇండస్ట్రీ కూడా ఈ రోజు చాలా రకాల ఇబ్బందులు పడతా ఉంది. తెలంగాణ ఆంధ్ర విషయంలో వచ్చినప్పటికీ లేదండి మీరు వినాలండి చిట్టిబాబు గారు, దయచేసి వినండి చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు మీరు కాదండి చిట్టిబాబు గారు మీరు వినాలి. అన్నిటికీ మీరే సినిమా రిలీజ్ ఏ సినిమా రిలీజ్ ఉన్నాయి వాళ్ళ తాలూకా చెప్పండి. అదే కదండి మేము అంటున్నాము. మీరు ఒక మాట బాగా మాట్లాడారు చిట్టిబాబు గారు. ఏ సబ్జెక్ట్ కి వెళ్లారో అది కాకుండా వేరే సబ్జెక్టులు మాట్లాడినట్టుంది. దానివల్ల ప్రజలకి ఏం ఒరుగుతుంది అన్నది కూడా మీరు మాట్లాడారు, నేను విన్నాను. నేనేమంటున్నానంటే అందరూ యూనిట్ లో ఉన్న మీ పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇంక ఈ రోజు కాకుండా రేపైనా వెళ్ళి ఉంటే ఒక గుడ్ మెసేజ్ వెళ్ళేది. అంతేకాకుండా ఇప్పుడు సినిమా వల్ల జరిగిన ఈ సంఘటనలో పుష్ప 2లో జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇటు ప్రభుత్వం నుంచి సహకారాలు అందించడం, మేము కూడా మీతో కోఆర్డినేషన్ లో ఉంటాము అని చెప్పడము. ఇప్పుడు ఆ అబ్బాయి విషయంలో కూడా వీళ్ళేదో సానుభూతిగా నీకేదో ఫేవర్ చేస్తామని వెళ్ళిన వాళ్ళు అసలు ఆ అబ్బాయి సబ్జెక్ట్ మాట్లాడారా లేదా, ఆ కేసుల విషయంలో మరి ఆ ఫ్యామిలీకి ఏమైనా వీళ్ళు బెనిఫిట్ చేస్తున్నారా లేదా సొంత బెనిఫిట్ కోసం వెళ్ళారన్నది ఇప్పుడు అది క్లియర్ గా తెలవాల్సిన అవసరం ఉంది. నిన్న క్లియర్ గా 2 కోట్లు చెక్ ఇచ్చారు. ఫండ్ ఏర్పాటు చేశారు. 2 కోట్లు కాదండి, జీవితకాలం వాళ్ళని మేపీ ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే. 2 కోట్లు కార్పస్ ఫండ్. కార్పస్ ఫండ్ అంటే నిరంతరం దాని మీద ఆ పిల్లాడికి ఆదాయం వచ్చేలాగా, ఇంకా అది కాకుండా ఆ పిల్లాడి భవిష్యత్తు మీకు అది అర్థమవుతుందా? బాధ అర్థమవుతుందా? 2 కోట్లతో జీవితాన్ని వెలగట్టేస్తే మరి మా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకు కూడా మేము అదే వెలగట్టాలి అని ప్రజలు అండర్స్టాండ్ అని మీరు ఎలా చెప్తారండి? కార్పస్ ఫండ్ అది
చెప్తారు? అర్థం చేసుకోండి తల్లి, తల్లి వినండి. కార్పస్ ఫండ్ 2 కోట్లు అంటే రికరింగ్. ఆ 2 కోట్లు అనేది కాదు, దాంతో నిమిత్తంగా రికరింగ్ అది ఎవ్రీ మంత్ దాని మీద ఆదాయం వస్తూ ఉంటుంది. ఆ ఆదాయం పిల్లలకి 50,000 పైన ఆదాయం వస్తుంది. సరిపోయిందంటారా? సర్దుకోమంటారా? దాంతో ఒక జీవితం పోయింది, సర్దుకోండి, మేము ఇట్లాగా చేసుకుంటుంటాము, చచ్చినా పర్వాలేదు. 46 మంది గురుకులంలో చచ్చిపోయారు. దానికి ఎంత చేస్తుంది ప్రభుత్వం? 46 మంది గురుకులంలో చచ్చిపోయారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారా? మీరేమైనా ముఖ్యమంత్రి, మంత్రులా, లేకపోతే అపోజిషన్ పార్టీ? ప్రభుత్వం ఏం చేసింది? 46 మంది చనిపోయారు గురుకులంలో. దానికి సమాధానం ఏంటి? మాజీ మంత్రి కాంగ్రెస్ గతంలో మంత్రి. అంటే ఇప్పుడు ప్రజలకు సంబంధించిన మీరు ఒక మాట అన్నారు, సరిపోతుందని చెప్పేసి. మీ రాజకీయ నాయకుల వల్ల చచ్చిపోయిన వాళ్ళకందరికీ మీరు ఎన్ని రోజులు చూసుకున్నారండి? మీరు మినిస్టర్లుగా ఉన్నా, లేకపోతే ఎమ్మెల్యేలుగా, లేకపోతే ఎంపీలుగా ఉండి మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వినండి. మీరు ప్రభుత్వాల తప్పులు జరగడం వల్ల చచ్చిపోయిన వాళ్ళ మీదికి మీరు ఎక్స్క్రేషియాలు ఇచ్చేసి చేతులు దులుపుకున్న గవర్నమెంట్లన్నీ మీది. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఆ పిల్లోడికి 2 కోట్ల రూపాయల 3 కోట్ల వాట్ ఎవర్ మేబీ ఏ చావైనా అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్. అకౌంటబిలిటీ లేని చావు అంటే న్యాచురల్ డెత్ అయి ఉండాలి. న్యాచురల్ డెత్ కాకుండా ఏదో ఒక కాజ్ వల్ల అయిపోయిన డెత్ గురించి గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వకపోవడం వల్లనో, లేకపోతే ఇన్ టైమ్ లో పేమెంట్ ఇవ్వకపోవడమో, ఇన్ టైమ్ లో మీరు చెప్పిన పాలసీస్ డెలివరీ చేయకపోవడంలో, ఏదో ఒక గవర్నమెంట్ తప్పుల వల్ల జరిగిన వాటికి మీరు ఎంత మందికి ఇప్పుడు దాకా లైఫ్ టైం చూసుకున్నారో చెప్పండి. సరే, దాని ప్లాట్ఫామ్ వేరే ఉంటది బాబు. ఎందుకు మేడం? ఇదే ప్లాట్ఫామ్ చెప్పండి మేడం. ఏ ప్లాట్ఫామ్ అయినా ఇదే చూస్తారు. ఏదైనా ఒకటే మేడం. మీరు రాజకీయ నాయకులేమో, నేను ఒక పొలిటికల్ కన్సల్టెంట్, పొలిటికల్ పార్టీ రీసెర్చ్ చేశాను. పొలిటీషియన్స్ ఏ విధంగా ఉంటారో బాగా తెలుసు. మీరు ప్రజలకి అన్ని తప్పులు చెప్పి మీరు ప్రభుత్వాలన్నీ ప్రజల్ని అబద్ధాలలో ముంచేసి మీ డిపిఎస్పీ తుంగలో తొక్కేసి వెలిఫేర్ అంటే మీరు వాళ్ళని అడుక్కునే చేసి మీ ఈరోజు ప్రజల మీద నిందలేస్తున్నారు. మీరు చెప్తున్నారు మీరు మాట్లాడే సబ్జెక్ట్ లో మమ్మల్ని ప్రశ్నించే లెవెల్లో మేము అధికారంలో ఉన్న వారిని ఈ రకంగా ముఖ్యమంత్రి గారి మీద మీరు వంకరగా మాట్లాడడము, వక్రీకరించి మాట్లాడడం అనేది మరి ఎవరు దాన్ని సహించారు? ఫస్ట్ పాయింట్. మీరు వినాలి, మీరు అట్లా మధ్యలో మాట్లాడితే కరెక్ట్ కాదండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మీరు గవర్నమెంట్ రావడానికి మీరు నానాగా అబద్ధాలు చెప్పేసి మీరు గవర్నమెంట్ రావచ్చు. మీరు చేసేది తప్పని మీకు తెలిసినా కూడా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి దగా చేసి కుట్ర చేసి ప్రజల ఓట్లతో గెలిచి మళ్ళీ వాళ్ళని మోసం చేసి మీరు వాళ్ళ జీవితాలను తొక్కేసి 75 సంవత్సరాలలో మీరు చేసిన రాజ్యాంగంలో పొందుపరిచిన చూసుకోండి. డిపిఎస్పీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీస్ లో ప్రతి ఒక్క పౌరుడికి చచ్చిపోయేంత వరకు వాళ్ళ యొక్క వెలిఫేర్ చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ది. కానీ మీరు వాళ్ళని ఏం చెప్పారు? ఇది వాళ్ళని మీరు భిక్షగాళ్ళలో తయారు చేసి ప్రజలందరినీ కూడా ఈ రోజు కూడా సబ్సిడీ పేరు చెప్పి వాళ్ళని భిక్షగాళ్ళగా చేసి ఈ రోజు కూడా ప్రజల యొక్క రైట్స్ మీ పరిపాలన అంతా ప్రజలు మోసం చేస్తున్నారు, వంచన చేస్తున్నారు. మాట్లాడకండి. రాజకీయ నాయకులుగా అర్హత లేదు. మీరు మానవతా దృక్పథం మీకు లేదు. ఇవాళ ఈ జరిగి 4వ తారీఖు జరిగితే 18వ తారీఖు దాకా వెళ్ళి చూడటానికి ఒక మంత్రికి తీరిక లేదు, ఒక ఉమెన్స్ వెల్ఫేర్ మంత్రికి లేదు, ఒక చిల్డ్రన్ వెల్ఫేర్ మంత్రికి లేదు, ఒక హెల్త్ మినిస్టర్ లేదు. 4వ తారీఖు అయితే 18వ తారీఖు గతి లేదు. మీరు మానవతా గురించి మాట్లాడతారా? మీ ప్రభుత్వం అంటారు కదా, ఎవరెళ్ళి చూసారండి ఆ పిల్లోడిని? భర్తే చెప్పాడు. మొదటి రోజు నుంచి పుష్ప వాళ్ళు మమ్మల్ని చూసుకుంటున్నారు, వాళ్ళ బంధువులు వస్తున్నారు చూస్తున్నారు. మొదటి రోజు నుంచి వాళ్ళు మాకు అండగా ఉన్నారని ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భర్త చెప్పాడు. ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో జరిగినాక ఇంకా మళ్ళీ మంత్రులు ఎవరంటారండి? ముఖ్యమంత్రి అందరికి బాధ్యత వహించేవాడు. మళ్ళీ ఇన్స్టాల్మెంట్ లో ఒక్కొక్కరు వెళ్తారా? జరిగితే 22వ తారీఖు కుదిరింది ముఖ్యమంత్రికి. అంతకు ముందు ఎవరికి ఒక హెల్త్ మినిస్టర్, ఒక మీరు మాట్లాడతారు. రాక్షస ప్రభుత్వం, రౌడీ ప్రభుత్వం. ఒక చిన్న ఆడండి. రవి గారు ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళారండి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అక్కడికి? వీళ్ళకి
ఇప్పుడేమన్నా పథకాలు కావాలన్నా స్కీములు కావాలని. ఎస్ రవి గారు మీరు చెప్పింది కరెక్టేనండి. వింటున్నారా రవి గారు? వాళ్ళకి ఇప్పుడు సినిమా వాళ్ళకి పథకాలు కావాలి. ఏం పథకాలు తెలుసా? సినీ టికెట్ల బడి, ల్యాండ్ల ఒడి, ఇంకోటి ఏంటి సినిమా ఎక్స్ట్రేషాలు ఇచ్చే గడి, ఇట్లాంటి బెనిఫిట్ లేక మొత్తం స్కీమ్లు కావాలన్నమాట. అంటే సార్ ఎందుకు చెప్తున్నారంటే స్కీమ్లు బడులు, ఒడులు, గడిలు, తడులు అనేది కావాలి. ఎందుకంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి పాపం స్కీమ్స్ లేవు కదా, వాళ్ళు కూడా స్టేట్ వెల్ఫేర్స్ లోనే పాపం గవర్నమెంట్ ఇచ్చే వెల్ఫేర్ తీసుకొని. ఒక్క నిమిషం సార్ ఆగండి. మరి అలాంటప్పుడు మీరు తీసుకున్న ల్యాండ్ డబ్బులు కట్టండి, డబ్బులు ల్యాండ్ కట్టండి. ఎందుకు టికెట్లు మీరు ఇది పెంచుకోవడానికి మీరు రిబేట్స్ తీసుకుంటున్నారు? మీరు ల్యాండ్ ఎందుకు ఫ్రీగా తీసుకున్నారు? ల్యాండ్ ఎందుకు ఫ్రీగా తీసుకున్నారు చెప్పండి. అందరూ కట్టండి డబ్బులు. ఇచ్చి రమ్మంటే వచ్చాం. ఎవరు ఇప్పుడు ఈ రోజు కట్టండి. ఎందుకు కట్టాలి? ఎవరు గవర్నమెంట్? మీరు రాష్ట్ర ప్రజలు కదా, రాష్ట్ర ప్రజలు కాదా? బతలాడుకోవడం కాదు. మద్రాసు నుంచి రాష్ట్ర ప్రజలు కాదా? మీరు ఈ రాష్ట్ర ప్రజలు మరి అలాంటప్పుడు సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం, సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం, రండి అంటే ఒక వ్యక్తికి ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? నేను అదే అంటున్నా. ఈ రోజు ఫిలిం ఇండస్ట్రీలో తీసుకుంటే ఏ స్టూడియో తీసుకున్నా ఒక వ్యక్తి చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు చెప్పిందేంటి? బెనిఫిట్ ఆఫ్ ద సినిమా ఇండస్ట్రీ వర్కర్స్ అన్నారు. కానీ ఆస్తులు ఎవరివి? జూబ్లీ హిల్స్ అవన్నీ మీరు సొసైటీకి ఎందుకు ఇవ్వలేదు? సొసైటీ సెక్రటరీగా పనిచేస్తారు. ఈ రోజు కాలనీలు ఏర్పడతాయి. అప్పుడు రామోజీ ఫిలిం సిటీ మొత్తం ఒకరి ఓనరు. అది సొసైటీకి ఎందుకు ఇవ్వాలి? మీరు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టేసి ఒకరికి ఇలాంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కడ డబ్బులు పెట్టేసి జనాలు మోసం చేసి మీరు సబ్సిడీలతో డబ్బులు పెట్టి అవును సబ్సిడీలు కొన్నారు. ఎందుకంటే మీకు సబ్సిడీలు అలాంటప్పుడు సొసైటీకి ఇవ్వండి. మీ ఫిలిం కి సంబంధించిన వాళ్ళకి సొసైటీ ఫామ్ చేయండి. వీళ్ళు ఒక్కొక్కరు ఇక్కడ లెక్క వేసుకుంటే మహా అంటే 20-30 మంది కంటే ఎవరు లేరండి. వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే ఫిలిం లో వర్కలు చేసే వాళ్ళకి మాత్రమే మేమందరం ఉన్నాం, ప్రజలకు ఉపాధి వస్తుందని చెప్తారు. కానీ కాదు, ఇవన్నీ దొంగ మాటలు. వీళ్ళు సొసైటీ పెట్టండి, ప్రాపర్టీస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పండి. ఇదే సొసైటీ పెట్టండి. ఓనర్షిప్ సొసైటీ మాట్లాడేది ఇండస్ట్రీకి డెవలప్ అయింది 20 ఏళ్లలో. వాళ్ళ ఇండస్ట్రీ ఛాలెంజింగ్ ఇండస్ట్రీగా తయారైంది. ఎన్ని ఓవర్టే మీరు వర్కర్స్ పేర్లు చూపించేసి మీరు దండుకున్నారు. వర్కర్స్ పేరు తెలుగు చిత్ర పరిశ్రమని నలుగురు కోసం వచ్చింది అంటే మీ నలుగురు కోసం సినిమా ఇండస్ట్రీ కాంగ్రెస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. చిత్రపురి కాలంలో ఇంకా అందుకోసం చూసుకోండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు నిజంగా చిత్ర పరిశ్రమ రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి కదా, దీనిపై మీరు ఏమంటారు? హలో, మీ దగ్గరికి వస్తాను, మీతో మళ్ళీ మాట్లాడతాను పుష్పలీల గారు. ఎక్కడండి టైం వేస్తలేవు? ఎంతసేపు బాబు నువ్వు మీ దగ్గరికి వస్తాను, మీతో మళ్ళీ మాట్లాడతాను పుష్పలీల గారు. మళ్ళీ మీ దగ్గర మాట్లాడుతున్నారు సార్. అది ప్రభుత్వం ఏర్పడాక సినిమా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారనేది ఒక అపోహ మాత్రమే. ఈ డిస్కషన్ అంతా ఈ పుష్ప ఎపిసోడ్ తర్వాతే వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు మిత్రులు మాట్లాడుతూ ఎపిసోడ్ తర్వాత క్లారిటీ వచ్చింది అంటున్నారు. క్లారిటీ అని కాదు, ప్రత్యేకంగా అసలు నేను ఇందాక చెప్పినట్టు ఇక ఇండస్ట్రీ నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి గారి వారి రిప్రజెంటేషన్ నిరాకరించిన సందర్భం కూడా లేదు. ఈ ఇష్యూలో ఇప్పుడు మాట్లాడుతుంటే స్థలాల గురించి మాట్లాడుతున్నారు. స్థలాలు ఉచితంగా ఎవరికి ఇవ్వరు ప్రభుత్వం. ఏదైనా సరే మార్కెట్ ఇప్పటికి కూడా టుడే కూడా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకి ఇస్తుంటుంది. ఆ ఇండస్ట్రీ పెట్టారా లేదా అన్నది ప్రశ్న. పెట్టకుంటే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. అనేక ఒకసారి జీవోలు చూసుకోండి, వాళ్ళకి సబ్సిడీల మీద ఇచ్చింది. వినండి, సబ్సిడీ అంటున్నా, మరి సబ్సిడీ డబ్బులే తక్కువే కదండి. అదే అంటున్నా, డెవలప్మెంట్ తరహా 35 ఏళ్ళు
రామానాయుడు ఆయన అనేవాడు, రామానాయుడు గారు స్వయంగా నాతో అన్నది విన్నా. ఆ కొండ ప్రాంతం తీసుకోవడం వల్ల తాను ఆ స్టూడియో కట్టడానికి ఎంతో వెచ్చించాల్సి వచ్చింది. సరే ఈ విషయాలని వెళ్తా. ఇప్పుడు కాదు ఇచ్చింది కొండలు, మాకు ఇచ్చిన స్థలం కూడా కొండే పగల కొట్టుకుని చేసుకోండి. సినిమా వాళ్ళు ఎవరిని దోపిడీ చేయట్లేదు సార్. వాళ్ళ మానాన్న వాళ్ళు సినిమాలు చేసుకుంటున్నారు, విడుదల చేసుకుంటున్నారు. మీకు నచ్చితే చూడండి, లేదంటే లేదు. ఈ ఇయర్ 200 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తే కేవలం 25 ఫిల్మ్స్ మాత్రమే ఆడాయి. మిగతా అన్ని ప్రేక్షక ఆదరణకు దూరంగా పోయాయి. ఆ ప్రొడ్యూసర్లందరూ నష్టపోయినట్టే. ఇక ఎవరో మిత్రుడు మాట్లాడుతూ తెలంగాణ కళాకారులను దోపిడీ అయింది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది సరికాదు. నేను తెలంగాణ ప్రాంతం వాడినే. 1969లో మా ఫాదర్ కూడా తెలంగాణ యాజిటేషన్లో ఉన్నాడు, నేను కూడా పాల్గొన్నాను. ఇండస్ట్రీని ఒక 35 ఇయర్స్గా నేను గమనిస్తున్నాను. అప్పటికంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి అవకాశాలు బాగా పెరిగాయి. డైరెక్టర్లు అయ్యారు, యాక్టర్లు అయ్యారు, టెక్నీషియన్స్ అయ్యారు, లిరిక్ రైటర్స్ అయ్యారు, మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు. వాళ్ళకు పెద్ద అవకాశాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలకు పనిచేసే అవకాశాలు. ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి సినిమాకు కరీంనగర్ కుర్రాడు వినండి, టీ కృష్ణ వీళ్ళందరూ వచ్చారు. అయితే వాళ్ళ సంఖ్యా పరంగా చూస్తే మన వాళ్ళు తక్కువ వచ్చి ఉంటారు. చిరంజీవి నెక్స్ట్ మూవీకి శ్రీకాంత్ అనే డైరెక్టర్ కరీంనగర్ కుర్రాడు, మన పిల్లగాడే. అలాంటి అవకాశాలు వచ్చాయి. రామ్ చరణ్ సినిమాకు కూడా సంపత్ నందన్ చేశాడు, అతను కరీంనగర్ పిల్లాడే. అవకాశాలు వస్తున్నాయి. ఒక దోపిడీ అని కాదు, చేశాడు కదా, చేశాడు. అయితే ఏ ఆర్ట్ అయినా సినిమా పరంగా వస్తేనే దానికి ఎక్స్పోజ్ వస్తుంది. కొత్తగా తెలంగాణ అప్పుడు అంటే ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలి కనుక కొంతమంది సెటిల్ అయ్యేవారు, కొంతమంది ఇండస్ట్రీని బయట నుంచి చూసే వాళ్లకు అదేదో వేరే విధంగా కనబడుతుంది, కానీ అందులో ఉన్న వాళ్లకు తెలుస్తుంది. అందులో ఎంకరేజ్మెంట్ ఏ కళాకారుణ్ణి, ఏ టాలెంట్ ఉన్న వాడిని ఇండస్ట్రీ దూరం పెట్టదు. వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకుంటారు. జర్నలిస్ట్ అడగమనండి. ప్రభాకర్ రెడ్డి గారు ఎంత వెలుగుగారు, తెలంగాణ మనిషి. త్యాగరాజరావు గారు తెలంగాణ మనిషి, ఎంత వెలుగుగారు ఆయన. ఆ తర్వాత వాళ్ళు అది కొనసాగించలేకపోయారు, దానికి వివిధ కారణాలు ఉండొచ్చు. అలాగే ఏమనండి, ఆంధ్ర నుంచి చిన్నప్పుడు తెలంగాణ సినిమా సినిమా ఫీల్డ్లోకి అప్పుడే చూస్తారు. ఇప్పుడు హీరోయిన్ నెంబర్ 1 సూపర్ స్టార్ గా ఉన్న విజయశాంతి తెలంగాణ అమ్మాయి కదా, అది బహిరంగంగా చెప్పుకున్న అమ్మాయి కదా. దాన్ని ప్రాంతాలకి అంటగట్టద్దు. ఈ ఇష్యూలు వచ్చినప్పుడు తెలంగాణ, ఆంధ్ర సమాచారం ఉండకపోవచ్చు. రవి గారు మీరు చేసిన వ్యాఖ్యల మీద నేను ఒక పాయింట్ చెప్పానండి. నేనేమంటున్నా, ఇప్పుడు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అందామా, తెలుగు సినిమా ఇండస్ట్రీ అందామా? తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటాం. తెలుగు సినిమా అంటే ఆంధ్ర వాళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఉంటారు, ఇద్దరికి కూడా సమాన అవకాశాలు రావాలా. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం, రాయలసీమ ప్రాంతం అందరూ ఉండాలా, అందరికి సమాన అవకాశాలు రావాలా. ఎవరిని కూడా తొక్కి పెట్టకూడదు. నేను అది చెప్తున్నా. ఎవరు తొక్కి పెట్టట్లేదు సార్. రవికుమార్ గారు దయచేసి చిట్టిబాబు గారు నన్ను వినండి, నేను మాట్లాడేటప్పుడు కొంచెం వినండి సార్. నేను ఇండస్ట్రీని చూసే మాట్లాడతా, ఊరికే ఇండస్ట్రీని వినండి. ఏదైనా సినిమా రిలీజ్ కావాలంటే థియేటర్లు దొరకవు. ఎందుకు దొరకవు? పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతే థియేటర్లు అన్ని ఫుల్గా ఉంటాయి. ఎందుకు అట్లా ఉంటాయి? ఏంటి ప్రాబ్లము? ఒకటి. రెండో విషయం, ఏదన్నా కళాకారుడు వచ్చి నేను పలానా వాళ్ళ అని చెప్పుకుంటే అది మీ కులపోలైతే, మీ ప్రాంతం వాళ్ళైతే తొందరగా అవకాశాలు వస్తాయి. మరి మిగతా వాళ్ళకి ఎందుకు రావు? ఇది ఉంది ఇండస్ట్రీలో 100%. నాగేశ్వరరావు గారి మనవడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, కృష్ణ గారి పెద్ద కొడుకు ఏమయ్యాడు? రవికుమార్ భాషను తీసుకుందాం. నాగేశ్వరరావు గారి మనవడు సమర్థ ఏమయ్యాడు? చెప్పండి రవి గారు. మంచి వినో మధ్యలో వస్తామని పెద్దాడు అని చెప్పేసి మర్యాద. నేనేమంటున్నా, తెలంగాణకు ఆంధ్రాకు ఇద్దరికి కూడా ఒక ఇండస్ట్రీ అనుకున్నప్పుడు అది సమానంగా అందరికీ కూడా సమానంగా ఉపాధి ఇవ్వాలా, సమాన భావంతో మెలగాల, అందరికీ టాలెంట్ బట్టి మెరిట్ బేసెస్ లో అవకాశాలు కల్పించాలా. అంతేగాని మీరు ఒకరిద్దరు చేతిలో ఇండస్ట్రీని పెట్టేసి
తెలంగాణలో ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి. ఏదో నిన్న మొన్న వస్తుండొచ్చు అంతే, నిన్న మొన్న వచ్చినాయి అంతే. అంతకుముందు ఎప్పుడు రాలే. తెలియకపోతే ఊరికైనా ఇక్కడ కూర్చోరు, అర్థమవుతుంది. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఈ రోజు వినండి, ఈ రోజు తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి దగ్గరికి తెలుగు సినిమా బాబు మధ్యలో మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులందరికీ కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా, మీరు ఈ రోజు ఏ ఎజెండా పెట్టుకొని మాట్లాడడం బయట పెట్టండి. మీరు తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులకు ఏమైనా అవకాశాలు ఎంత కల్పిస్తారో ఆ విషయం మీరు చెప్పండి. ఏ విషయం ఏమైనా మీరు మాట్లాడేటప్పుడు ఏమైనా అజెండా పట్టుకొని పోతే కళాకారుల గురించి, ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీ మీద పనిచేసి మాట్లాడండి. తెలుగు సినిమా మొత్తం కాదండి, అసలు కంక్లూడ్ తీసుకుందాం. రవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీతో మీరు ఎటువంటి మాట్లాడాలి. ఏమి పని చేయవు. సక్సెస్ వస్తే వాడు మొగాడంతే, వాడు ఏ కులము ఏ ప్రాంతము ఏ జాతి మాకు అనవసరం. ఎవరు సక్సెస్ ఉంటే వాడు వెనకాల ఉంటుంది. అదే ఇండస్ట్రీ తెలియకుండా మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు కలిసిన ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు చెప్పండి పుష్పలే, మీరు కంక్లూడ్ ఇవ్వండి. పుష్పలే మీరు ఒకటే నిమిషాలు కంక్లూడ్ ఇవ్వండి. ఊరుకోండి అంటారు. ఓకే పుష్పలే మీరు కంక్లూడ్ ఇవ్వండి. మీరు ఒకటే నిమిషాలు కంక్లూడ్ ఇవ్వండి. పుష్పలే గారు మీరు ఒకటే నిమిషాలు కంక్లూడ్ ఇవ్వండి. మీరు కంక్లూడ్ ఇవ్వండి. పుష్పలే గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన ఏమన్నాడు, మీరు చేసేది సినిమా లోపల మాకు సంబంధించినవి డ్రగ్స్ గాని ఇది గాని అవి పెట్టండి అని ముఖ్యమంత్రి గారు అన్నట్టు వస్తుంది తప్ప వీళ్ళు ఏం ఎజెండా తీసుకొని వెళ్ళారు, ఇప్పుడు మా పుష్ప 2 సబ్జెక్ట్ మాట్లాడారా, ఇదేమో మాట్లాడారని చెప్పట్లేదు. ఆయన అన్నదానికి ఏంటంటే అలా ఎట్లా అంటారు, ఇలా ఎట్లా అంటారంటే అలాగే అంటారు. ముఖ్యమంత్రికి అందరినీ చూడాల్సిన బాధ్యత, రాష్ట్రంలో ప్రజలు కాపాడే బాధ్యత ఉంటది. కాబట్టి భవిష్యత్తులో మీరు చేసే ఈ సమాజంలో జరుగుతున్న దాని మీద కొంచెం చేయాలి. మీకు మనోజ్ కుమార్ హిందీ యాక్టర్ తెలుసు కదండి, ఆయన అన్ని దేశభక్తి సినిమాలు తీస్తాడు. ఆయనకి నేషనల్ లెవెల్లో సబ్సిడీలు ఇచ్చారు. చిన్నపిల్లల సినిమాలు తీస్తే సబ్సిడీలు ఉన్నాయి. ప్రభుత్వాల పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయి. వీళ్ళు ఎవరికండి అంత బెనిఫిట్స్ వాళ్ళు తీసుకుంటే ప్రాణాలు పోతే ప్రజలకు సంబంధించిన దాన్ని మా ఫెయిల్యూర్ గా చూపించి ముఖ్యమంత్రి గారు అలా చేశారు, ఈయన ఉన్నప్పుడు ఇలా చేశారని మాట్లాడడం ఏమన్నా సమంజసమా? ప్రభుత్వ పరంగా ప్రభుత్వ తప్పదు, ఆ పార్టీలో ఆ పార్టీకి భయం చేసుకో తప్పదు, ఆవిడ మాట్లాడుతారు. ఆవిడ మాటల గురించి కాదు, అసలు ఇండస్ట్రీలో ఎవరికి అవకాశాలు దీంట్లోకి లేక ఉండదు. సక్సెస్ ఎవరైతే అది తెలంగాణ, ఆంధ్రవాడ, తెలంగాణ వాడ, మరాఠీ వాడ, హిందీ వాడ ఎవరు అనవసరం. ఎవరు సక్సెస్ అయితే వాళ్ళ వెనకాల ఉంటుంది ఇండస్ట్రీ. అది డైరెక్టర్ అయినా ఇవాళ నెంబర్ 1 ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ, అందుకని ఆంధ్ర వాళ్ళందరూ సురేష్ బాబు అంటారు.
తెలిసి తెలియకుండా మాట్లాడితే సినిమా అంటే ఏంటి? క్లాస్ నేర్చుకోండి. సమయం చాలా తక్కువ. బాలగారు మీరు చెప్పండి. సమయం చాలా తక్కువ. సమయం చాలా తక్కువ. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మీరు కంక్లూడ్. ఇప్పుడు సినిమా అనేది తెలియకుండా మాట్లాడతారు. చంద్రబాబు సీఎం ఏమైనా మాట్లాడుతుంటే లేదు, సీఎం ఏమో దేవుడు కాదు, సీఎం పైకి దిగొచ్చిన దేవుడు కాదు. సీఎం అంటే దేవుడు కాదు, ఆయన ఏమైనా మాట్లాడతాడు, ఏదైనా అలాగే మాట్లాడతాడు, దేవుడు కాదు. ఈజ్ ఆఫ్టర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్. He's been elected by us. ఓట్లేసి దైవాంశ సంబూతుడు కాదు, ఆయన ఏమైనా మాట్లాడతాడు. ఈజ్ జస్ట్ సీఎం, ఈజ్ నాట్ సంథింగ్ ఆకాశం ఊడిపడ్డ మనిషి కాదు. ఆయన ఏమైనా మాట్లాడే అరుగుడు కదా. ఆయన మాట్లాడితే ఆయనకి మించి మాట్లాడతాం, విమర్శలు చేస్తాం, రాజకీయ విమర్శలు చేస్తాం. ఆయన చేయొద్దు అంటే మీరు భజన చేసుకోండి కావాలంటే ఆర్డర్ చేయకండి. పుష్పలీల గారు మీలాగా సినిమా ఇండస్ట్రీ నడిస్తే ఒకటి మీ లెవెల్లో ఉన్నదని మీరు అనుకో తీర్మానాలు చేసేది కాదు. ఇది ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి అయినా మళ్ళీ మీతో మాట్లాడతాను. ఎముకలు ఇచ్చి మీరు రాజకీయ ఓటుకు నోటుతో కొంటారు, కొన్న తర్వాత అధికారులు వచ్చి అవినీతి చేస్తారు. అలా కాదు, కష్టపడి రక్తం చిందించి 8,000 కిలోవాట్స్ లైట్ ముందు నిలబడి యాక్ట్ చేసి ఎముకలు ఎలగొట్టుకుని ఫైట్లు చేసి కింద మీద పడి ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ప్లేట్ ఉంటుంది కారణం తెలియదేమో. ఇంత కష్టపడి ప్రజల అభిమానాలు కొని వాళ్ళ ఆశీర్వాదం పొంది డబ్బులతో ఓట్లు కొని కాదు. ఓకే, కన్క్లూడ్ స్టేట్మెంట్ అయితే నేను ఒకటి చెప్తాను. మొత్తానికి ముఖ్యమంత్రి తిట్టుకుంటూ అడగలేదు, మూసుకొని ఉన్నారు. అప్పుడు మేడం నాదో క్వశ్చన్, ఒక్క నిమిషం మేడం, నాదో క్వశ్చన్ మేడం మీరు చెప్పారు మీరు నిజంగా మీరు మంచి పాయింట్ అడిగారు. ఒక్క సెకండ్ మేడం, మీరు అడిగారు ఆవిడ ఒక మంచి క్వశ్చన్ అడిగారు. మేడం ఏం చెప్పారంటే కేసీఆర్ గారు అంటే మీరు ఇట్లనే అడిగిండే వాళ్ళని అడిగారు. ఇప్పుడు నాకు విషయం చెప్పండి. ఇప్పుడు పొలిటీషియన్, ఇప్పుడు మేడం గారి ఎగ్జాంపుల్, ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత టీడీపీ, తర్వాత బీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. ఇప్పుడు ఏది స్టార్ట్ అవ్వాలి? మేడం ఏది నమ్మాలి? ఇప్పుడేమో కేసీఆర్ ని తిట్టమంటుంది, కేసీఆర్ గారిని ఒప్పుకోదంటుంది. మేడం ఒకప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్నారు కదా. అంటే ఒకటి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ బాధలు సినిమా ఇండస్ట్రీకి ఉంటాయి, రాజకీయ వాళ్ళకి రాజకీయాలకు ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళకి ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే నేను క్లోజింగ్ స్టేట్మెంట్ ఇస్తాను ఇక్కడ. ఒకటి, సినిమా ఇండస్ట్రీలలో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఈ రోజు జరిగిన ఆబ్జెక్ట్ ఒకటే. తెలంగాణ ఆడబిడ్డని అడుగుతున్నా, ఎవ్వని అబ్బన్ సొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో నా ప్రజల కోసం అధికారం లేని పార్టీలో చేరతా నేను.
అధికారం నేను పోయినాక అధికారాలు నువ్వు వస్తాయి. చేరుకోమా, ఎవరు కాదట్లేదు, ఎవరు కాదట్లా. అది మీ లైఫ్ స్టైల్, మీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేస్తారు. మీ లైఫ్ స్టైల్, దాన్ని ఎవరు కాదట్లా. మీ లైఫ్ స్టైల్ అది. దాన్ని మీరు ఎన్నుకున్న జీవన విధానం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేరుతారు, ఆ పార్టీకి వెళ్తారు. ఎవరు తప్పట్లా, మీ ఇష్టం అది. మీరు ఎన్నుకున్న రాజకీయ జీవన విధానం. మీరు నచ్చితే చేయాలి, లేకపోతే వెళ్ళిపోవాలి అంతే. రైట్, ఓకే. నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి ప్రశ్నించే అర్హత, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఆయన మీరు ప్రజలకు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారు, అప్పుడు అందులో ఈయన ఉన్నాడా? నేను పర్సనల్ గా మాట్లాడితే ఒక్కొక్కరిది మామూలుగా ఉండదు మరి. ఓకే, ఓకే. ఏం మీకన్నా ఎక్కువ మాట్లాడగలం పుష్పలత గారు. నేను తెలుసు మీకు, నేను తెలుసు మీకు. మీకన్నా 3 రెట్లు మాట్లాడతా. మీరు ఒకటి మాట్లాడితే 10 మాట్లాడతా. కంట్రోల్ ఇవ్వరు. మీరు ఏమైనా మాట్లాడండి, మీకన్నా ఎక్కువ మాట్లాడతాం ఇక్కడ. మేడం దయచేసి మీరు మాట్లాడే కొన్ని విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఎక్స్ మినిస్టర్ అయి ఉండి మీరు అలా మాట్లాడతాను అని చెప్పేసి అనడం ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ప్రజలకి నేర్పించే వ్యక్తులు, మీరు ప్రజలకి మీరు డైరెక్షన్ ఇచ్చే వ్యక్తులు. మీరు ఈ రోజు విచక్షణ నేను కోల్పోతాను అంటే రేపు ప్రజలు మీ మీద నమ్మకాన్ని కోల్పోవాల్సిన పరిస్థితికి వస్తుంది. దయచేసి నా చిన్న సజెషన్స్ ఏంటంటే, నేను మీకు అబ్బాయిలు అంటుండే మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని నా భావన అండి. సరే, నేను క్లోజింగ్ స్టేట్మెంట్ మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం. క్లోజింగ్ స్టేట్మెంట్ ఏం లేదు. చెప్పండి. పుష్పలేల గారు ఒక్క నిమిషం. పుష్పలేల గారు మరి మీరు మాట్లాడితే ఆగుతారా? పీసీఆర్ నా రిక్వెస్ట్, పీసీఆర్ కొద్దిసేపు స్టూడియోలో కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకోలేదంటే మేడం ఒకసారి వాయిస్ మ్యూట్ చేయండి. పీసీఆర్ గారు కొంచెం మ్యూట్ చేయండి. పీసీఆర్ గారు కొంచెం మ్యూట్ చేయండి. మీరు చెప్పండి బాలగారు. క్లోజింగ్ స్టేట్మెంట్ ఏం లేదండి. ఈ రోజు ఆబ్జెక్ట్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు వెళ్లారు, ఏం చర్చించారు, అది ప్రజలకు తెలపండి అని చెప్పేసి. చాలా సింపుల్, ఇక్కడ చాలా సింపుల్ అండి. వాళ్ళు అనుకుని వెళ్ళిన ఆబ్జెక్ట్ ఒకటి, అక్కడ జరిగింది ఒకటి, అది క్లియర్. అక్కడ ఏం పెద్ద ఆబ్జెక్ట్స్ లేవు, ఏం లేవు. ఏంటి వీళ్ళేదో అడగాలని పోయారు, అక్కడ ఆయన డైరెక్షన్స్ ఇచ్చారు, దెర్ ఇన్స్ మ్యాటర్. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఇంకోటి ఏదో సినిమా ఇండస్ట్రీని పాపం బాధలు ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీకి ఏవో పాపం ఏవో రావట్లేదు, సినిమా ఇండస్ట్రీని ప్రభుత్వం ఏదో ఆదుకోవాలి. ఎందుకు ఆదుకోవాలి? మీ దగ్గర కోట్లు ఉన్నాయి డబ్బులు, ఇంకేం ప్రభుత్వం రెడ్డి గారు అన్నారు స్థలం అడిగితే మురళీమోహన్ దగ్గర స్థలాలు ఇవ్వచ్చు కదా. కోట్లు ఇప్పుడు ప్రభుత్వం దేనికి ఇవ్వాలి? ఒకటి, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏ హీరో తీసుకున్నా, ఏ సినిమా ప్రొడ్యూసర్ తీసుకున్నా, ఎవరి దగ్గర తీసుకున్నా కూడా ఈ రోజు మినిమం 2,000 కోట్లు దాటిపోయి ఉన్నాయి. అఫీషియల్ గా చూపించేది కొంచెం అయితే, అన్అఫీషియల్ ఎక్కువ. ఆగండి సార్, ఒక నిమిషం, 1 మినిట్. సో ఇప్పుడు సో ఇక్కడ సీఎం తీసుకున్న స్టాండ్ ఏంటంటే, ఈ రోజు నేనున్నంత కాలము ఆయన అసెంబ్లీలో మాట ఏదైతే ఇచ్చానో, నేను సినిమా టికెట్లు ఎన్హాన్స్ చేయను, మీకు ఎటువంటి సబ్సిడీలు నేను ఇవ్వను అన్నాడు. ఎందుకు ఆ స్టాండ్ తీసుకున్నారంటే, ఈ రోజు భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ సిటీగా మారినది. ఈ రోజు తెలంగాణకి హైదరాబాద్ క్యాపిటల్ సిటీ. ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఎంటర్టైన్మెంట్ అనేది ఏదైతే ఉందో, సినిమా ఇండస్ట్రీ ఇక్కడ బాగా పాతుకుపోయింది. వాళ్ళ దగ్గర ఈ రోజు కోట్ల రూపాయలు పెట్టి ప్రొడ్యూసింగ్ చేసే సినిమా వాళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇస్తుందంట, వాళ్ళు తిరిగి గవర్నమెంట్ కి ఇవ్వాలి. ఇంకా ఏదైనా ఉంటే పే బ్యాక్ టు ద సొసైటీ. ఎందుకంటే అన్న 1,000 కోట్ల రూపాయలు మీకున్నది ఎంతమంది పిల్లలు? 3-4 ఉంటారు. ఎన్ని తరాలు కూర్చొని తిని బతుకుతారు వాళ్ళు? కొంచెం పంచండి వాళ్ళకు కూడా 25%. మీకు కూడా హెల్త్ బాగుంటుంది, వెయిట్ తగ్గుతారు. పే బ్యాక్ టు ద సొసైటీ, అది చేయండి. అదే కదా ఇప్పుడు సీఎం అడిగింది. ఏం అడిగారు ఆయన? ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది గవర్నమెంట్ తరఫు నుంచి ఆయన మీరు కొన్ని ప్రజలకి మీ ద్వారా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక్క నిమిషం రిప్రజెంటేషన్. ఇప్పుడు సినిమా పరంగా టికెట్లు దాదాపు 1000 కోట్లు సినిమాల పరంగా వచ్చిన దాంట్లో షేర్. క్లోజింగ్ స్టేట్మెంట్ సీఎం చేతికి ఇవ్వాలా సార్? ఇది డిస్కషన్ కాదు, క్లోజింగ్ స్టేట్మెంట్. దయచేసి వెయిట్ చేయండి. 2 మినిట్స్ ఒక సెకండ్ వెయిట్ చేయండి. క్లోజింగ్ స్టేట్మెంట్ తర్వాత మీరే మాట్లాడండి. సో ఇక్కడ ఆయన రిప్రజెంటేషన్ ఏమని అడిగారంటే, ప్రజలకి మీ ద్వారా చేరవేస్తే అది తొందరగా వెళ్తుంది, దానివల్ల ప్రజలు బెనిఫిట్ పొందుతారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ జరుగుతుంది అనే దాంట్లో ఆయన కొన్ని అడిగిండొచ్చు. ఒక నిమిషం, దానికి వాళ్ళు సుముఖంగా ఉంటారా, చేస్తారా, చెయ్యరా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ. ఒక్క నిమిషం సార్ 1 మినిట్ ఆగండి. మీరు 1 మినిట్ సార్
ఒక్క నిమిషం ఆగండి, క్లోజింగ్ స్టేట్మెంట్ మీరే తర్వాత మాట్లాడదు. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని జీవో గానీ పాస్ చేసిన తర్వాత సినిమా థియేటర్ వేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు బేఖరాత్గా వేయాల్సిందే. మేడం నేను మీకు సజెషన్ సీఎం గారికి చెప్పండి, ఆయనకు పబ్లిక్ అట్ లార్జ్ ఇంట్రెస్ట్ లో ఏదైనా చేయాలనుకుంటే మాత్రం జీవో పాస్ చేయమని చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళే నోరు మూసుకొని ఫాలో అవుతారు. నా క్లోజింగ్ స్టేట్మెంట్ ఇదే. ఒకటే ప్రసక్తే ఉండదు, తప్పకుండా చెప్పారే అదేది సీఎం అడిగిన దాని గురించి తప్పట్ల. ఆయన అడిగింది ఏమన్నాడు, మీరు ప్రాపగాండా చేయండి అంటున్నాడు. ప్రాపగాండా మీ రాజకీయ ఎజెండాని మేము ప్రాపగాండా చేయం, మాకు అందరు మతాలు కావాలి, అన్ని కులాలు కావాలి, అన్ని రాజకీయ పార్టీలు కావాలి. మేము మీ ఎజెండాని చేయడానికి మేము సినిమా ఫీల్డ్ ఇక్కడ లేము. మీరు డోంట్ సే దట్. మీకు కావాల్సింది మీ ఎజెండా చేసుకుంటారు, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటారు, పబ్లిసిటీ చేసుకుంటారు, రోజు డైలీ పేపర్ ఫుల్ పేజీలు ఇచ్చుకుంటున్నారు, మీరు చేసుకోండి. దానికి మమ్మల్ని ఎందుకు? మమ్మల్ని మీ ఎజెండాని రేపు ఇవాళ మీరు ఉంటారు, రేపు ఉంటారు. మీరు పర్మనెంట్ కాదు, ఇండస్ట్రీ ఇక్కడ పర్మనెంట్. మీరు 5 సంవత్సరాలు మీరు ఉంటారు, మరి పోతారు. తర్వాత మీరు వేరే ప్రభుత్వం రావచ్చు, ఎవరు ప్రభుత్వం మేము శాశ్వతం, ఇండస్ట్రీ ఇక్కడ శాశ్వతం. ఒక విషయం తెలంగాణ ఇండస్ట్రీ ఆంధ్ర ఇండస్ట్రీ లేదు. ఇవాళ అనవసరంగా తెలంగాణని విభజించి మాట్లాడుతున్నారు కోమటిరెడ్డి కానీ కొంతమంది పుష్పలు వీళ్ళు కానీ. ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, తెలంగాణ వెళ్ళిపోండి అని. వెళ్ళిపోండి అంటే చెప్పేయండి, మీ చీఫ్ మినిస్టర్ చెప్పేయమనండి, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి చెప్పానండి, గర్వంగా వెళ్ళిపోతారు. అంతేగాని రోజు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు 14 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయినా కూడా ఇక ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని ఈ విభజించి మాట్లాడి ఈ అవమానిస్తూ అవహేళన చేస్తూ చేయకండి. వెళ్ళిపోమంటారా? రాత్రిలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోండి, మా గొంతు మీ తెలంగాణ ఆంధ్ర చెప్పండి, అందరూ వెళ్ళిపోతారు. మెసేజ్ లెవెల్ డాక్యుమెంట్ ని పెట్టమన్నాడు. ఏమైతుంది వేస్తే? ఇంతకుముందు సిగరెట్ తాగడం హానికరము అని ప్రతి థియేటర్ లో వేసినట్టుగానే డ్రగ్స్ విషయంలో గానీ సమాజానికి సంబంధించినవి కొన్ని చేయమన్నాడు. మీరు ఫైనల్ గా పుష్పలీల గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ ఇవ్వండి. బాబు గారు నాకు అర్థం కాదు, జనమనగన పాడాలని ఇంతకు ముందు ఉంటే మధ్యలో తీసేశారు, అది చెడ్డదా? నీకు అర్థం కావట్లేదు. ప్రభుత్వ విధానానికి మేము చేయలేం, మీది రాజకీయ ఎజెండాలు. పుష్పలీల గారు చివరిగా కంక్లూడ్ ఇవ్వండి, 1 నిమిషం కంక్లూడ్ ఇవ్వండి, 1 నిమిషంలో కంక్లూడ్ ఇవ్వండి. వెళ్ళిపోమని అనలేదు. దయచేసి చిట్టిబాబు గారు, మీరు రాంగ్ గా మాట్లాడుతున్నారు. మీరే మాట్లాడే దానికి మీరే బాధ్యత తీసుకోవాలి. రూల్ లేదు, 3 నెలల క్రితమే కూర్చారు. ఇవాళ రూల్స్ అన్ని పర్మిషన్ ఉంటే రేవంత్ రెడ్డి గారు అడిగింది అది కాదు, ఆ సబ్జెక్టు సినిమా వాళ్ళ నుంచి ఆయన సహకారం అడిగింది. సబ్జెక్ట్ గురించి మాట్లాడమంటే డ్రగ్స్ మంత్రి పదవి చేసే దానివి నువ్వేంటి ఏం మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నేను మర్యాద లేకుండా మాట్లాడలేదు. నేను మర్యాద లేకుండా పెడితే నువ్వు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. కేర్ఫుల్. రైట్. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ నారాయణ రాజు గారు, థ్యాంక్ యూ బాల్ గారు, థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ పుష్పలీల తారని, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.